Yes, good afternoon, officers. So let's get back to the most important current affairs of today's newspaper, 6th May 2025. హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ గుడ్ ఇన్ఫర్మేషన్, ఫిల్టరింగ్ అవుట్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్, అండ్ ఫైనలీ క్రియేటింగ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతుంది ప్రిపరేషన్. So let's start today's analysis. First, this is the issue. Post-Indus Treaty hold. India resorts to untimely release of water from J&K dams in Chenab River. మనం మొన్ననే ఒక వీడియో చేసాము ఇండస్ వాటర్ ట్రీటీ మీద. దాని హిస్టరీ చదివాము, ఇష్యూస్ ఏంటో చెప్పాము, వెస్టర్న్ రివర్స్ ఏంటిది, ఈస్టర్న్ రివర్స్ ఏంటిది అన్నీ డిస్క్రైబ్ చేసాము, మ్యాప్ కూడా మనం చేసాము. సో బేస్డ్ ఆన్ దట్, వాట్ ఇస్ ద కంటిన్యూస్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. India has paused the Indus Water Treaty 1960 after Pahalgam terrorism గురించి. However, the term abeyance అంటే untimely stopping ని abeyance అంటారు. Abeyance means to stop, delay. దానికి లీగల్ బేసిస్ ఏంటిది? There is no legal basis under the treaty or international law. International law ఏంటిది? వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్, VCLT. సో దీని మీద మనకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ అందరు చదువుతారు, ఇది మాత్రం అందరు మిస్ అవుతారు. సో వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్. సో ఇది వరల్డ్ వార్కి సంబంధించిన అనుకుని చాలా మంది ఎలిమినేట్ చేస్తారు. సో ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్. దిస్ ట్రీటీ ఇంటర్నేషనల్ లా ఇస్ వియన్నా కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ట్రీటీస్. వాట్ ఆర్ ద లీగల్ కాంప్లికేషన్స్ ఆఫ్ దిస్? ద ఇండస్ వాటర్ ట్రీటీ కెన్ ఓన్లీ బి మాడిఫైడ్, అంటే చేంజ్ చేయడం అయితే ఆపచ్చు, త్రూ ద మ్యూచువల్ అగ్రిమెంట్ అండర్ ఆర్టికల్స్ 12, 3 and 4. India has not formally invoked the exceptional grounds like listed in Article 60 and 62 of VLCT, making pause legally questionable అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ వాళ్ళు లీగల్ క్వశ్చనింగ్ చేయరు, ఇంటర్నేషనల్ బాడీస్ క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకి పనికొచ్చే పాయింట్ ఏంటంటే ఆర్టికల్స్ 12, ఆర్టికల్ 60 and 62. సో దీంట్లో మనకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వచ్చే క్వశ్చన్ ఛాన్స్ లేదు. కానీ మెయిన్స్లో you can mention this which adds marks to your mains answer writing. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనకి ఫైనల్గా there is no legal basis for stopping కానీ అబయాన్స్లో తీసుకురావడానికి మనకేం లేదు. సో ఇంటర్నేషనల్ బాడీస్ కొంచెం ఓవరాక్షన్ చేస్తాయి. సో పిక్చర్ లైట్ తీసుకోవచ్చు. మూవింగ్ ఆన్, మనకున్న స్ట్రాటజిక్ లెవరేజ్ ఏంటిది? సో మనకున్న స్ట్రాటజిక్ లెవరేజెస్, ఇండియా కెన్ నౌ విత్హోల్డ్ హైడ్రోలాజికల్ డేటా. మనకు తెలుసు ప్రతి మంత్ వాటర్ డేటాని షేర్ చేసుకుంటారు ఇండియా పాకిస్తాన్. సో మీకు ఎంత కావాలి, మాకు ఎంత కావాలి, మేము ఎంత రిలీజ్ చేయాలి, మీరు ఎంత రిలీజ్ చేయాలి, ఈ టాక్స్ నడుస్తూ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు షేర్ దేర్ డేటాస్. విత్ కరెంట్ సిచ్యువేషన్ దే కెన్ విత్హోల్డ్ ద డేటాని ఆపేయచ్చు అండ్ డిలే షేరింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎఫెక్టింగ్ ద పాకిస్తాన్స్ వాటర్ ప్లాన్. సో వాళ్ళకి వాటర్ తగ్గించడం వల్ల గవర్నమెంట్ సీరియస్ అయ్యి ఎవరైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళని కర్టైల్ చేయడానికి వచ్చిన ఇంపార్టెంట్ ఐడియా. సో దిస్ గివ్స్ రూమ్ టు ఇండియా టు స్పీడప్. ఆపేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ మనం మళ్ళీ పికప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దేర్ ఫోర్ వాట్ ఆర్ దోస్ ప్రాజెక్ట్స్ అని చూస్తే కిషన్ గంగా ప్రాజెక్ట్, రాట్లీ ప్రాజెక్ట్, బగ్లియార్ ప్రాజెక్ట్ అండ్ టుబుల్ నావిగేషన్. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో వాట్ అదర్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ స్టాల్డ్ అని అడగరు. విత్ రెస్పెక్ట్ టు ది రీసెంట్ లైట్స్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ ఇండియా ఇస్ పర్టేకింగ్ అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కిషన్ గంగా ప్రాజెక్ట్, రాట్లీ ప్రాజెక్ట్, బగ్లియార్ ప్రాజెక్ట్ అండ్ తుల్బుల్ నావిగేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. వాట్ ఈస్ ద డొమెస్టిక్ అండ్ డిప్లొమాటిక్ మెసేజింగ్ దట్ వీఆర్ డూయింగ్? దిస్ మూవ్ సిగ్నల్స్ అ టఫ్ స్టాన్స్ అగేన్స్ట్ టెర్రరిజం. ఆఫ్ కోర్స్, globally it conveys India's frustration over Pakistan's actions but risks international arbitration or legal backlash. పాకిస్తాన్ మీద ఏమైనా చేయంగానే ఇంటర్నేషనల్ బాడీస్ వచ్చి ఏమైనా చేయొచ్చు, అట్లా ఇండియా మీద ఏం చేయగానే చేయాలి ఇంటర్నేషనల్ బాడీస్. కానీ వాళ్ళ గేమ్ వాళ్ళది ఉంటుంది. సో మనం దీని గురించి పెద్దగా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎన్వైరన్మెంటల్ అండ్ జియోపొలిటికల్ రిస్క్ మనకేమున్నాయి? స్టాపింగ్ ద వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్రెజైల్ ఇండస్ బేసిన్, ఎకలాజికలీ సెన్సిటివ్ బేసిన్ కాబట్టి it could cause a little bit of environmental harm. Some commentators call for military responses, but those may not solve the root cause of terrorism. So, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. ఎన్వైరన్మెంటలీ ఇది కాబట్టి మెయిన్స్కి చాలా పనికొచ్చే పాయింట్ ఇది. యూ కెన్ మెన్షన్ దీస్ పాయింట్స్.
సో ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, దట్ ఈస్ అనదర్ ఇష్యూ, అండ్ ఫైనలీ మెయిన్స్కి పనిపోచ్చే ఇంపార్టెంట్ పాయింట్. ఇవి మీరు రాస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియెంట్. మూవింగ్ ఆన్. సో దీంతో ఈ రోజు ఇష్యూలో మనం ఆల్రెడీ ఈ వీడియో చేసాం కాబట్టి we have picked up only the most important points useful for your prelims as well as for your mains. Summary మీకు already తెలిసిందే. So that's the idea. So let's move on to the next topic for today. WTO dispute on India's PLI scheme for specialty steel. So this is the topic. Steel మీద most important for all industries. Construction అనే కాదు, for everything you require steel. So దాని మీద PLI, Production Linked Incentive, PLI, was launched in 2021 by India to boost, దేనికి లాంచ్ చేశారు, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఆబ్వియస్గా ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ తీసుకురావడం. PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే 14 స్ట్రాటజిక్ సెక్టర్స్లో ఈ PLI స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ రికమెండేషన్ ఫర్ స్పెషాలిటీ స్టీల్. సో ఇది చేయడం వల్ల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మ్యాక్సిమం ఫండింగ్ ఫర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ IMF కానీ ఈజ్ బ్యాక్డ్ బై US. అరౌండ్ 20 to 25-30% వాళ్ళదే ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఎవరిది మ్యాక్సిమం ఫండింగ్ ఉంటే వాళ్ళ మాట ఎక్కువ వినే ఛాన్స్ ఉంటుంది. సో మనం డెవలప్ అవుతున్నామంటే యుఎస్కి అండ్ EUకి థ్రెట్, అది చైనా కూడా థ్రెట్. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇండియన్ ప్రొడక్టివిటీని తగ్గించడానికే ట్రై చేస్తారు కానీ పెంచడానికి ట్రై చేయరు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యాక్ట్స్ as the global referee on trade rules, ensuring fair play through these agreements. Historically, WTO members, including the US, have objected to subsidy-based policies. Objection వాళ్ళకి ఎందుకు? మనం సబ్సిడీ ఇచ్చినాం అనుకో, ఫండ్స్ ఇస్తాము, చెక్ చేస్తాం. సో వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటిది? ఇండియా చేసే డీల్స్ వాళ్ళకి తగ్గిపోతాయి. ఇండియాతో పెట్టుకునే డీల్స్ త్రూ అవుట్ ద వరల్డ్ విల్ ఇంక్రీజ్. దట్ విల్ హిట్ US మార్కెట్ యాజ్ వెల్ యాజ్ EU మార్కెట్. సో ఇది వాళ్ళ భయం. సో ఇండియాని ఎంకరేజ్ చేస్తున్నట్టే చేసి డిస్కరేజ్ చేస్తారు. మనం అసలు తగ్గకూడదు ఇట్లాంటి విషయాల్లో. సో దీనివల్ల WTO ఈజ్ ట్రైంగ్ టు పుట్ ఇట్స్ నోస్ ఇన్ టు అవర్ అఫేర్స్. దట్ ఈస్ అ హోల్ గేమ్. What is the concept of this? PLI scheme for specialty steel అంటే 6,000 కోట్లు. It incentivizes Indian manufacturers to produce high grade steel ని ప్రొడ్యూస్ చేయడానికి వాడే అమౌంట్ డొమెస్టికల్. అన్లైక్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్, WTO నాన్ కంప్లైంట్. ఇవన్నీ WTO రూల్స్ ప్రకారంగా అగేన్స్ట్గా కాదు, దే డోంట్ ఫాలో ద WTO రూల్స్. India claims its scheme supports the domestic investment and internal sales, not exports. ఇదంతా కూడా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్కి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, బట్ నాట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అని ఇండియా చెప్పడం జరిగింది. నాట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ WTO కంప్లైంట్, అంటే WTO రూల్స్ని ఫాలో అవుతున్నట్టు. ఎందుకు? ఫండింగ్ వస్తుంది, ఇండియాలో డొమెస్టిక్ స్టీల్ని పెంచడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెంచడానికి అని మనం చెప్పాం. కానీ రేపు పొద్దున 20 years 10 years డౌన్ ద లైన్, when India becomes a manufacturing hub, this law shouldn't come into మనకి అగేన్స్ట్కి వెళ్ళకూడదు ఈ లా. సో అదొక యాంగిల్ మనం ఎప్పుడు ఆలోచించాలి. సో ఇండియా చెప్పడం ఏం జరిగిందంటే ఇది ఒక డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నల్ సేల్స్ పెంచుకోవడానికి మేము ఇది చేస్తున్నాము, అండ్ నాట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అని ఇండియా చెప్పడం జరిగింది. సో దిస్ ఆర్టికల్లో మనకి బేసిక్గా పుల్చాల్సిన పాయింట్స్ ఇవి. సో ఒక్కసారి హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దిస్. PLI స్కీమ్ 2021 లాంచ్ చేస్తారు. WTO రిస్ట్రిక్షన్ పెట్టింది. ఎందుకంటే దిస్ షుడ్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ సేల్స్ కానీ నాట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పింది. సో ఇండియా సెడ్ వీఆర్ కంప్లైయింగ్ ఇట్ అని చెప్పింది. దట్ ఈస్ అ హోల్ స్టోరీ లైన్ ఫర్ ఇట్. సో ఇష్యూ ఎప్పుడైనా సరే US చెప్పా కదా, డబుల్ గేమ్ అన్నాడు. సో US క్వశ్చన్స్ వెదర్ ఇండియా సబ్సిడీ వయలేట్స్ ద WTO రూల్, సైటింగ్ గ్లోబల్ ఓవర్ కెపాసిటీ ఇన్ స్టీల్ అండ్ పొటెన్షియల్ మార్కెట్ డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఇటు అటు కాకుండా వెళ్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిస్టార్టెడ్ అంటారు. కన్సర్న్ ఏంటిది? అన్ఫేర్ ట్రేడ్ అడ్వాంటేజ్ ఇండియా తీసుకుంటుందేమో అని త్రూ స్టేట్ సపోర్ట్, ఎస్పెషల్లీ వెన్ నేషన్స్ లైక్ చైనా ఆల్రెడీ ప్రొవైడ్ మ్యాసివ్ సబ్సిడీస్ అప్ టు 50 billion. సో దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుందని వాళ్ళ బాధ. చైనా ఆల్రెడీ ఇట్లాంటి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు గ్రో అవుతున్నారు, వీళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఇండియా కూడా మనం కూడా ఇదే స్టార్ట్ చేస్తే వాళ్ళ మార్కెట్ ఎంత దొబ్బేస్తుందని చెప్పేసి వాళ్ళ భయం. అంతకు మించి ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్ సింపుల్ ప్యూర్ బిజినెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో
వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా? సో ఇలా చేయడం వల్ల ఇండియాకి ఏంటి ప్రాబ్లం? స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఫస్ట్ చూద్దాం. ఇట్ ఎన్హాన్సెస్, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్హాన్సెస్ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ త్రూ హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల. సో దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ కెన్ మెన్షన్ ఇన్ మెయిన్స్కి చాలా పనికొస్తుంది ఇది. మెయిన్స్ యాంగిల్ చూడండి ఒకసారి. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. అంటే ఇంపోర్ట్స్ తగ్గడం అంటే రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ విల్ రెడ్యూస్. రిలయన్స్ మీద ఇంపోర్ట్స్ మీద మనం పడే బర్డెన్ తగ్గిపోతుంది. అండ్ దానివల్ల హై అండ్ స్టీల్ ఇండస్ట్రియల్ సెల్ఫ్ రిలయన్స్ ఒకటి వస్తుంది. సో దీస్ ఆర్ ద టూ ఎకనామిక్ రీజన్స్ యూ కెన్ మెన్షన్. అంటే స్ట్రాటజిక్ ఇంప్లాయన్సెస్, ఎకనామిక్ యాంగిల్. అట్లనే డిప్లొమాటిక్ యాంగిల్లో ఒకసారి చూద్దాము. డిప్లొమాటిక్ యాంగిల్ ఏమవుతుందంటే మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ట్రేడ్ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. WTOతో డిస్ప్యూట్, గొడవ చేస్తారు రోజు. ఇండియా మస్ట్ డిఫెన్స్ ఇట్స్ పాలసీస్ విత్ ఇన్ WTO నార్మ్స్, ఎన్ష్యూరింగ్ నో వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్సిడీస్ అండ్ కౌంటర్వైలింగ్ మెజర్స్. సో దిస్ ఈస్ ద లా దట్ వీ హ్యావ్ టు కంప్లై విత్. ASCM అంటే అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్వైలింగ్ మెజర్స్. సో WTO ఎప్పుడు గ్లోబల్గా ఆలోచిస్తుంది కాబట్టి ఇండియా సెంట్రిక్ ఆలోచన. కానీ మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇండియా సెంట్రిక్ ఆలోచించుకోవాలి. మనకు పనికొచ్చే విధానం చూసుకోవాలి. కానీ ప్రపంచానికి మనం ఎప్పుడైనా సరే మన పనికొచ్చే విధానం ప్రపంచానికి కూడా పనికొస్తుంది. ఆ మ్యాటర్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ పెడతారు వాళ్ళు. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో ఆ ఆర్టికల్ నుంచి మనం పుల్ చేయాల్సిన మేజర్ పాయింట్స్ ఇవి. ఓకే, సో దానికి మెయిన్స్కి వాడుకోవచ్చు అండ్ ఫిలిమ్స్ కూడా పనికొస్తుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్. ఒకసారి ఒక గ్లాన్స్ ఇవ్వండి, ఒక లుక్ ఇవ్వండి, మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంతకంటే పెద్దగా రాయాల్సింది లేదు ఈ టాపిక్లో. మూవింగ్ ఆన్, మనకి యూపీఎస్సీ సెంట్రిక్గా వాట్ ఈస్ ద మోస్ట్ పాయింట్? బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ విత్ గ్లోబల్ నార్మ్స్. దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా మస్ట్ వాక్ a tightrope between promoting domestic industries and adhering to WTO rules. WTO రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే డొమెస్టిక్గా మనం దెబ్బతింటాం. డొమెస్టిక్ని ఇంప్రూవ్ చేస్తే WTOతో గొడవ వస్తుంది. బట్ బిజినెస్లో ఏంటిది? ప్రాఫిట్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ ఇంక్రీజ్, జాబ్ షుడ్ ఇంక్రీజ్, యూత్ షుడ్ బి ఎంప్లాయిడ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఎవరో ఫీల్ అవుతారని కాదు. సో అందుకే దిస్ ఇస్ అ టైట్ రోప్. జియో ఎకనామికల్గా వాట్ డూ హ్యావ్ టు లెర్న్? Trade disputes are no longer just about goods but about strategic policies. For example, PLI schemes could become a norm, power game at WTO. So these are the things that we have to geo-economic learning manam cheyalsina points. India em cheyali? Transparency, inclusion, especially subsidy law, explore WTO compliant innovation linked incentives, lead the call for WTO reform to accommodate developmental needs through for all the global south. సో ఇండియా సబ్సిడీ డిస్పర్సల్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ పెంచుకోవాలి. మనం ఈ WTO లింక్డ్ ఇన్సెంటివ్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫైనలీ గ్లోబల్ సౌత్కి మనం పెద్ద మార్కెట్ కావాలి. ఇవన్నీ చేసుకుంటే ఇండియా విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ మార్కెట్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ దట్ వీ హ్యావ్ టు పిక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇదైన తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. AI's dirty secret and India's clean energy opportunity. ఫస్ట్ ప్రాబ్లం విత్ AI బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే మనం ChatGPT వాడతాం. ఓకే, అండ్ చాలా ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దేర్ లాట్ ఆఫ్ యాప్స్ ఆర్ కమింగ్ ఆన్. సో అవన్నీ వాడుతున్నాము. మనకి ఈజీగా చక్కగా క్యాలిక్యులేషన్స్ అయిపోతుంది. చక్కగా వీఆర్ ఏబుల్ టు పిల్ అవుట్ ఆల్ ద పాయింట్స్. వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దాట్ అండ్ ఇట్స్ బికమ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద హోల్ ఎకానమీ, నాట్ జస్ట్ ఇండియన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ. కానీ ఇష్యూ విత్ ఏఐని రన్ చేయాల్సింది డేటా సెంటర్స్. ఓకే, డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్కి చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేస్తున్నారు? త్రూ ఫాసిల్ ఫ్యూయల్స్. ఆల్రెడీ ఫాసిల్ ఫ్యూయల్స్ అర్త్ నుంచి చాలా ఎగిరిపోయింది, చాలా తక్కువ మిగిలింది. ఆ ఉన్న ఫాసిల్ ఫ్యూయల్స్ని మనము ఏఐకి వాడుతున్నాము. ఆల్మోస్ట్ బై 2030 ది ఎక్స్పెక్టేషన్ ఇస్ 10% అంటే ప్రతి 100 యూనిట్స్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్ 10 యూనిట్స్ విల్ బి యూటిలైజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే జనం యూజ్ చేసే దానికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ చాలా చాలా ఎక్కువైపోతుంది. సో దట్ విల్ బికమ్ అ బర్డన్ ఫర్ డొమెస్టిక్ అండ్ పబ్లిక్ అండ్ పీపుల్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. సో డేటా సెంటర్స్ మేనేజ్ చేయాలంటే చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. సో అందుకే AI ఈజ్ వెరీ పవర్ హంగ్రీ
సో టూల్స్ లైక్ చాట్ జీపీటీ యూస్ మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ మోస్ట్లీ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అసలు మనం ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎందుకు తగ్గించాలనుకుంటున్నాము, క్లైమేట్ చేంజ్కి ఎఫెక్ట్ అవుతుందని, రిలీజ్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్యాసెస్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు ఏఐ వాడితే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ అట్లనే ఉంటాయి. మనకున్న ఎస్డిజి క్లైమేట్ గోల్స్, ఎండిజి గోల్స్, మన పర్సనల్లీ స్పాన్సర్ చేసిన గోల్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అయితే మళ్ళీ వాళ్ళు మొత్తం ఆల్ ద వరల్డ్ బాడీస్ అన్నీ కూడా మనల్ని గెలకడానికి ట్రై చేస్తాయి. సో ప్రాబ్లం ఏంటంటే బిగ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఒకటి తయారవుతుంది. ఒక్క ఏఐ మోడల్ తయారు చేయాలంటే 5 కార్లు ఎమిట్ చేసే పొల్యూషన్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ వన్ ఏఐ మోడల్. అంత దారుణంగా ఏఐ ఈస్ టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ క్రియేటింగ్ అ బిగ్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. దీనివల్ల ఏమవుతుంది, గ్లోబల్గా ఒక షేక్ వస్తుంది. సో ఏఐ డేటా సెంటర్స్ మే యూస్ 10% ఆఫ్ వరల్డ్స్ ఎలక్ట్రిసిటీ బై 2030. సో దట్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్ ప్రిడిక్షన్ ఆఫ్ హౌ మచ్ ఏఐ tools will be using electricity which is usually created from fossil fuels. Fossil fuels is no more a renewable energy. Therefore, మనం స్ట్రాటజీగా ఏం ఆలోచించాలంటే మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, స్మాల్ అండ్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఎనర్జీ వాడుకుని విచ్ ఇస్ అ రెన్యూబుల్ ఎనర్జీ, మెల్లగా వాటిని వాడుకుని ఈ డేటా సెంటర్స్ రన్ చేస్తే మనకు కార్బన్ ఫుట్ ప్రింట్ ఉండదు, క్లీన్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్, if it is successful with AI, you can use the same modular reactors, nuclear modular reactors, which are small in size, for all the other fields and entities also. Annitki vadukochu. So that is the angle that we have to think. So how can we fix this? Using small modular reactors which are nuclear. అంటే న్యూక్లియర్ ఎనర్జీని వాడుకుని ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. స్కేలబుల్ న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టచ్చు, బట్ టైనీ బై నేచర్, స్మాల్. ఎందుకంటే అవి 24/7 రన్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ జీరో కార్బన్ ఎమిషన్స్. దానివల్ల ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది మనకి రిజాల్వ్ అయిపోతుంది. అండ్ సేఫర్, ఫాస్టర్ అండ్ చీపర్ దాన్ బిగ్ న్యూక్లియర్ ప్లాంట్స్. సో ఇట్లాంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, SMRs అంటారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ బేస్డ్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీని వాడుకుంటే మనకి మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ AI is creating or other industries are creating will be easily solved. So that is how we have to analyze this. So moving on, ఇండియాకి ఉన్న యాంగిల్ ఏంటిదంటే AI needs manageable for now. ఒక స్మాల్ మాడ్యులర్ పవర్ కాస్ట్ మే డ్రాప్ టు ₹5 per kilowatt. సార్ విచ్ ఇస్ బిలో యావరేజ్. అంటే 1 kilowatt పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే, పర్ అవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఓన్లీ ₹5 అవుతుంది. సో దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని ఒక PPP మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటే AI గ్రోత్ మంచిగా సస్టైనబుల్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, వై ఇట్ మ్యాటర్స్, వై AI గ్రీన్గా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పవర్స్ డిజిటల్ గ్రోత్, వెరీ గుడ్. క్రియేట్స్ జాబ్స్, బూస్ట్ ఇన్నోవేషన్, వెరీ గుడ్. అండ్ ఫైనలీ మేక్స్ ఇండియా క్లీన్ ఎనర్జీ లీడర్ కింద అయ్యే ఛాన్స్ మనకి చాలా ఉంటుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, హ్యావ్ అ గ్లాన్స్ అట్ దిస్. దిస్ ఈస్ ద మోడల్ వీ హ్యావ్ టు కీప్ థింకింగ్ ఆల్వేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్స్ మనం కనుక క్రిస్ప్గా, నీట్గా మన ఆన్సర్ షీట్లో కనపడిన అనుకోండి, కరెక్ట్ చేసేవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, టక్క మార్కులు పడిపోతారు. సో డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, రైట్ స్ట్రైట్ పాయింట్స్, డోంట్ ట్రై టు బీట్ అరౌండ్ ద బుష్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ అండర్స్టాండ్, దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జామ్ ఫర్ రైటింగ్ అ స్టోరీ, దిస్ అన్ ఎగ్జామ్ టు పిన్ పాయింట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో కీప్ ఇట్ వెరీ సింపుల్, లూసిడ్ అండ్ స్మూత్గా అయిపోవాలి. సో దట్ ఈస్ ద హోల్ థింగ్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇజ్రాయెల్ గాజా కాంక్వెస్ట్. ఆల్రెడీ దీని మీద మనము చాలా టాపిక్స్ చాలాసార్లు ఫ్రమ్ ద పాస్ట్ 1 week వీ హ్యావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ ఇండియా గాజా స్ట్రిప్. సో నిన్న దాంట్లో మన హౌతీది అటాక్ ఇట్లా జరిగింది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అన్నది ఇష్యూ. సో నిన్న హౌతీస్ చేసిన అటాక్కి చూసుకుని, బికాస్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ఇరాన్, ఇజ్రాయెల్ రీసెంట్గా ఒక క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఇట్లా అన్నీ కాదు, గాజా స్ట్రిప్ని మొత్తం మనం ఆక్యుపై చేసి పడేద్దాం, అయిపోతుంది అసలు ప్రాబ్లం అని దానికి గో హెడ్ ఇచ్చారు. సో దట్ బికమ్స్ ద ఇష్యూ. సో లుక్ ఎట్ ద
topic. Israel cabinet approves plan for Gaza conquest. How? Through expansion of military. So that is the game that the current cabinet is looking at. So the ongoing Israel, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023లో హమాస్ అటాక్ తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసింది? హెవీ మిలిటరీ ఆపరేషన్స్ ఫ్రమ్ మార్చ్ 2024 ఇట్ స్టార్టెడ్. కరెంట్ ఇజ్రాయలీ ప్లాన్ ఏంటంటే ఇన్వాల్వ్స్ టెరిటోరియల్ కాంక్వెస్ట్ అండ్ సివిలియన్ రీలొకేషన్ ఇన్ గాజా. సో దట్ బికమ్స్ ద స్టార్ పాయింట్ ఆఫ్ ద ఇష్యూ. ఆల్రెడీ డెత్ టోల్ 52,000 విమెన్ అండ్ చిల్డ్రన్ చాలా మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ అటాక్ చేస్తే ఇంకా దారుణాలు చూడాల్సి వస్తుంది. బట్ ఇజ్రాయెల్ తరపున చూస్తే గాజా స్ట్రిప్ని కంప్లీట్గా మిలిటరీగా ఆక్యుపై చేసేద్దామని ప్లాన్లో ఉన్నారు. స్టోరీ లైన్ అది. అయితే ఇప్పుడు దీనివల్ల ఐ టోల్ యూ దట్ వెస్ట్ ఏషియా ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ గ్లోబల్ ఎకానమీ. సో ఇజ్రాయెల్ ఇప్పుడు కనుక చేస్తే ఇరాన్ ఊరుకోదు, పాలెస్టీనియన్స్ ఊరుకోరు, కింద వేరే అదర్ కంట్రీస్ కూడా ఊరుకోవు. దీనివల్ల ఏమవుతుంది? అక్కడున్న సప్లై చైన్, బ్లాక్ చైన్ మొత్తం అంతా బ్రేక్ అయిపోతుంది. దానివల్ల గ్లోబల్ ఎకానమీ భయంకరంగా హిట్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ అయితే స్పైక్ మీద నడుస్తుందిగా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ ఆయిల్ ఏమైతే చూద్దాం. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తాయి. ఎందుకు? క్రూడ్ ఆయిల్ని పుష్ చేయమని చెప్పి. దానివల్ల ట్రేడ్ డిస్టర్బ్ అవుతుంది, షిప్పింగ్ లైన్స్ భయంకరంగా డౌన్ అవుతాయి, అండ్ సూయిజ్ కెనాల్ ఇంక్రీజ్ కాస్ట్స్. సో అక్కడ ట్రాన్స్పోర్ట్ అవన్నిటి కూడా wherever there is peace, the costs are low. When there is war, the cost becomes very very high. పెరుగుతుంది అన్నమాట. సో అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సూయజ్ కెనాల్ని వాడుకోవడానికి కాస్ట్ కూడా చాలా చాలా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? మార్కెట్ వోలటైల్ అయిపోతుంది. సడన్గా స్పైక్స్, స్టాక్ మార్కెట్లకు జుప్ 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 అని కిందకి పైకి పోతూ ఉంటుంది. అప్పుడు చాలా చాలా కష్టం అవుతుంది. దానివల్ల ఇన్వెస్టర్స్ బాగా దెబ్బతింటారు. ఇన్వెస్టర్స్ దెబ్బతిన్నారంటే గోల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, యుఎస్ బాండ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండ్ ఫైనల్లీ ఈక్విటీ మార్కెట్స్ కంప్లీట్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కరెంట్లీ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 4,800, 4,900. నిన్నటి నుంచి 5,000 మార్క్ అసలు దాటట్లేదు క్రూడ్ ఆయిల్ ప్రైస్. సో 62, 63 అక్కడ ఉంది. ఇప్పుడు స్పైక్ ఏంటంటే చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఇండియన్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఫస్ట్ ఏంటంటే మనకి ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన ఆయిల్ బిల్లు భయంకరంగా పెరుగుతుంది. ఓవర్ 80% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇస్ ఇంపోర్టెడ్. దానివల్ల ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే ఫైనల్గా ఎవరి మీద పడుతుంది? ఇదంతా భారము ఇండియన్ పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మీద దెబ్బ పడుతుంది. ఓవరాల్ ఎకానమీ కూడా భయంకరంగా దెబ్బ పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇండియన్ వాల్యూ, రూపీ వాల్యూ ప్రెషర్ అవుతుంది. ఎలివేటెడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒకటి క్రియేట్ అవుతుంది, అండ్ రూపీ డిప్రిసియేషన్ అవుతుంది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్లో ఉన్న మన అప్పులు ఇంక్రీజ్ అవుతాయి, రూపీ వాల్యూ ఏమవుతుంది? డిప్రిషియేట్ అవుతుంది. సో రెండు ఆర్ డేంజరస్ పాయింట్స్. సో దిస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్, అండ్ ఫైనలీ రెమిటెన్సెస్ రిస్క్. మనకి అక్కడ రిస్క్ అయింది అనుకో, మన ఇండియన్ డయాస్పోరా జాబ్స్ పోతాయి, బయట నుంచి వచ్చే డబ్బులు ఇండియాలోకి తగ్గిపోతాయి. ఎందుకు? అక్కడ జాబ్ సెక్యూరిటీ ఉండదు కాబట్టి. వార్ జోన్స్లో గ్లోబల్ ఎకానమీ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఇండియన్స్ ఎక్కడెక్కడ వేరే వేరే కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరి జాబ్స్ ఫసక్మంటాయి. అట్లా కాకూడదు. అయినాయి అంటే ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంటికి చాలామంది బయట పనిచేసి వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ డిస్టర్బ్ అయిందంటే ఇక్కడ మనకి ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. ఓల్డ్ పీపుల్ వాళ్ళందరూ చాలా ఇదిగా ప్రాబ్లం అవుతుంది. బయట పనిచేసే ఫాదర్స్ ఇంటికి డబ్బులు పంపించడం కుదరదు, సో చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్లీ ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ ఒక షేక్ అయిందంటే ఇక్కడ మొత్తం అంతా డొమెస్టిక్గా చాలా షేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది. డిప్లొమాటిక్గా టైట్ రోప్ అయితే ఇండియా బ్యాలెన్సెస్ స్ట్రాటజిక్ టైస్ విత్ బోత్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ as అరబ్. ఇజ్రాయెల్తో మనకేమో టెక్నాలజికల్, సైంటిఫిక్ రిలేషన్స్ ఉన్నాయి. అరబ్ కంట్రీస్తో మనకి కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా భయంకరంగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా వీ విల్ గెట్ ఎఫెక్టెడ్ సోషల్లీ, ఎకనామికల్లీ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్గా. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంటిటీస్లో ఇండియా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ ద ఆర్టికల్, అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ పాయింట్స్ లైక్ దిస్. దిస్ ఈస్ ద హోల్ ఆర్టికల్. దాంట్లో చూడండి, ఇక్కడ గాజాలో పిల్లలు ఫుడ్ గురించి, వాటర్ గురించి కష్టాలు పడుతున్నారు అక్కడ. సో ఇప్పుడేమో ఇజ్రాయెల్ వెళ్ళి ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో
God knows what will happen. So moving on. UPSC ki manaki what are the questions we can, which topics మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెస్ట్ ఏషియా జియో పాలిటిక్స్ మీద క్వశ్చన్ రావచ్చు. ఇండియాస్ ఫారెన్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ అరబ్ నేషన్స్, ఈ రెండింటితో ఏంటి రిలేషన్స్ అనేది క్వశ్చన్ రావచ్చు. పేపర్ 3 ఎకానమీ యాంగిల్లో ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల డొమెస్టిక్గా ఎలా డిస్టర్బ్ అవుతాం, ఎనర్జీ సెక్యూరిటీ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 మేజర్ ఏరియాస్ వేర్ యూ కెన్ గెట్ అ క్వశ్చన్ ఫ్రమ్. అలానే ప్రీవియస్గా 2010లో మావి మారిమా ఇన్సిడెంట్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 2004లో ఇజ్రాయెల్స్ వెస్ట్ బ్యాంక్ బ్యారియర్ కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. 2018లో 2 స్టేట్ సొల్యూషన్. వీ ఆల్వేస్ సపోర్ట్ దిస్ సొల్యూషన్. ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ ద 2 స్టేట్ సొల్యూషన్. సింపుల్గా ఇండియా ఏం చెప్తుంది అంటే, ఎందుకు రా కొట్లాడుకుంటారు మీరు, ఆ రీజన్ ఉంది, ఇగో ఇజ్రాయెల్ కొంచెం తీసుకో, పాలస్టైన్స్ మీరు తీసుకోండి, ఖతం అయిపోతుంది కదా మ్యాటర్ అని చెప్పి వీ ఆల్వేస్, నాట్ జస్ట్ ఇండియా, లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో సపోర్ట్ ద 2 స్టేట్ సొల్యూషన్. కానీ ఇష్యూ ఏంటంటే ఆ 2 స్టేట్ సొల్యూషన్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ద ల్యాండ్ ఇస్ సేక్రెడ్. అరబ్స్ అంటారు అది జెరూసలేం అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ అంటారు అది కూడా మాకు ఇంపార్టెంట్, క్రిస్టియన్స్ అంటారు అది కూడా మాకు ఇంపార్టెంట్. సో 3 మేజర్ రిలీజన్స్ ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి. దేర్ ఫోర్ అక్కడ ల్యాండ్ ఈజీగా డివైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ ఈజీ ఇష్యూ. అందుకే గత 10 years నుంచి ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది, ఎప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు. సో దిస్ ఇస్ జస్ట్ గోయింగ్ ఆన్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ మ్యాన్. సో ఎప్పుడు సొల్యూషన్ వస్తుందో గాడ్ నోస్. సో మూవింగ్ ఆన్, క్యాస్ట్ సెన్సస్ మీద రీసెంట్గా వీ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ వీడియో ఆన్ క్యాస్ట్ సెన్సస్ అండ్ 46 lakh క్యాస్ట్ మనం రీసెంట్గా కనుక్కోవడం జరిగింది. 1931లో ఫస్ట్ జరిగింది, 2021లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు క్యాస్ట్ సెన్సస్. సో 2025కి వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. 46 lakh castes have been enumerated, and the concept of sub-categorization, which was okayed by Supreme Court, that is the issue for today. So look at this. Upcoming census 2021లో కాన్సెప్ట్ ఏంటంటే డీటెయిల్డ్ క్యాస్ట్ డేటా కలెక్షన్ జరగాలి. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటిది, ఫార్ములేటింగ్ ఇంక్లూజివ్ పాలసీస్ చేయడానికి పనికొస్తుంది మనకి. నెక్స్ట్, ప్రాపర్ ఎలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్. థర్డ్ పాయింట్, సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ తగ్గించడానికి పనికొస్తుంది. సో ఈ సెన్సస్ చేయడం వల్ల ఇంక్లూజివ్నెస్ని పెంచవచ్చు, ఎలోకేషన్ని పెంచవచ్చు, డిస్పారిటీస్ని తగ్గించవచ్చు. దీస్ ఆర్ ద 3 మేజర్ పాయింట్స్ యూ హ్యావ్ టు రైట్. ఇంక్లూజివ్, allocation and disparities. These are the 3 major things that we have to write for your mains answer. Now, sub-categorization of scheduled caste and scheduled tribes. ఇది బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. వాటిలో మళ్ళీ సబ్ కేటగరైజేషన్. ఎస్సీస్లో కొంతమంది మంచిగా సక్సెస్ఫుల్ అయ్యారు, సో దే డోంట్ నీడ్ దోస్ రిజర్వేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతే సూపర్. కానీ చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళే దే హ్యావ్ సబ్ కేటగరైజ్డ్, ఇంకా అంటే సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే క్లాసిఫికేషన్ విత్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అండ్ దానివల్ల ఏమవుతుందంటే డిఫరెన్షియేటెడ్ నీడ్స్ వస్తాయి. దీనివల్ల ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ మీద భయంకరంగా దెబ్బపడుతుంది. ఎన్షూరింగ్ దట్ మోస్ట్ మార్జినలైజ్డ్ విత్ ఇన్ ద గ్రూప్స్ రిసీవ్ adequate సపోర్ట్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్. సో ద ఇష్యూ ఇస్, ఒక్కొక్క షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళలో మార్జినైజ్డ్ అంటే లీస్ట్ రిసోర్సెస్ అలోకేటెడ్గా ఉన్న క్యాస్ట్ని తీసుకుని వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేది కాన్సెప్ట్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ ఫర్ విచ్ ద సుప్రీం కోర్ట్ ఓకే. సో దీనివల్ల వచ్చిన ఇష్యూస్ ఏమున్నాయంటే, చూడండి, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ SECC 2011లో కాంప్రిహెన్సివ్ క్యాస్ట్ అండ్ సోషియో ఎకనామిక్ డేటా కలెక్షన్ వాస్ డన్. ఇన్ఫార్మ్స్ ద గవర్నమెంట్ ఆన్ పాలసీస్ అండ్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ మీద మనకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ డేటా రిఫ్లెక్ట్స్ రియాలిటీస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. సో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఎంత లెవెల్లో ఉన్నాయి అనేది దిస్ డేటా కలెక్షన్ హ్యాస్ డన్ అండ్ హెల్ప్ us. లీగల్ ఛాలెంజెస్ ఏమున్నాయి, డిస్ప్యూట్స్ ఎక్కడెక్కడ వస్తాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ యాజ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఓబీసీస్. ఈ 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ సోషల్ గ్రూప్ ఎస్సీకి చెందుతుందా, ఎస్టీకి చెందుతుందా, ఓబీసీకి చెందుతుందా, వాటికి ఎంత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ రీచ్ అవుతాయా లేదా అనేది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయిపోయింది, లీడింగ్ టు లీగల్ ఛాలెంజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, యాక్సెసిబిలిటీ టు ద బెనిఫిట్స్ అండ్ సబ్సిడీస్, ఈ రెండింటిని డేటా సరిగా లేకపోతే బెనిఫిట్స్, సబ్సిడీస్ రెండు కూడా
ఎఫెక్ట్ అవుతాయి. డిటర్మైనింగ్ ద సోషియో ఎకనామిక్ మొబిలిటీ ఫర్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ అండ్ రెజల్యూషన్ ఇస్ క్రిటికల్ ఫర్ సోషల్ జస్టిస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ ఇన్ యువర్ ఎగ్జామ్ మాటర్. You look at these points. Access to benefits and subsidies, అదొక పాయింట్. డిటర్మైనింగ్ సోషియో ఎకనామిక్ మొబిలిటీ అంటే విత్ ఇన్ ద క్యాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ వన్ పర్టికులర్ క్యాస్ట్ ఆఫ్టర్ డెవలప్మెంట్ విల్ మూవ్ టు ద హయ్యర్ స్టేజ్. ఇక్కడున్న హయ్యర్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు లిస్ట్లోంచి, అలానే ఇంకో చిన్న గ్రూప్ మళ్ళీ పైకి రావాలి. సో ఆల్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫండమెంటలీ ఫర్ వాట్? క్రియేటింగ్ డెవలప్మెంటల్ ప్రాసెస్. అండ్ ఎవరైతే మార్జినలైజ్డ్ ఆర్ సైడ్ లైన్డ్ గ్రూప్స్ ఉన్నారో ఆ గ్రూప్స్ అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. So that is the whole point of subcategorization. So these were the big challenges we faced. అయితే కాంట్రవర్సీలో స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? విచ్ ఆర్ ద స్టేట్స్ విత్ కాంట్రవర్సీ? టెన్షన్స్ అండ్ డిస్ప్యూట్స్ అమాంగ్ స్టేట్స్ రిగార్డింగ్ సెన్సస్ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం. బేసిక్గా ఇంటిగ్రిటీ ఆఫ్ సెన్సస్ డేటా లీడింగ్ టు స్క్యూడ్ రిప్రజెంటేషన్ ఇన్ పాలసీ ఫార్ములేషన్ అండ్ పొటెన్షియల్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇన్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దట్ స్టేట్స్ ఆర్ సీయింగ్. కర్ణాటకలో, తెలంగాణలో, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఇలాంటి స్టేట్స్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ రేజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సిబిఐ డైరెక్టర్ మీద 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చడానికి. సో దీంట్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గ్యారంటీ ప్రిలిమ్స్ క్వశ్చన్ విల్ కమ్ ఇన్ దిస్ న్యూస్ పేపర్. సో chaired by Prime Minister Narendra Modi, calibrations regarding continuation of CBI Director Praveen Sood, who is likely to receive 1 year extension on his term. Current status ఏంటంటే Praveen Sood was appointed as CBI Director and set to conclude his 2-year term అయిపోతుంది May 25th. So background ఏంటంటే he is a 1996 IPS officer from Karnataka cadre and previously he worked as Director General of Police, DGP కింద కర్ణాటక పోలీస్ కింద పనిచేశారు. సో సెలక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్లో ఎట్లాంటిది? సిబిఐ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. సో దాని డైరెక్టర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. సో దాని సెలెక్షన్ ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి విచ్ ఓవర్సీస్ సిబిఐ అపాయింట్మెంట్స్ విల్ ఫెసిలిటేట్ ద ఎక్స్టెన్షన్ ప్రాసెస్. అది పాలసీ అథారిటీ. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏ డిపార్ట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ద లా పర్మిట్స్ ఇన్కంబెంట్ సిబిఐ డైరెక్టర్ టు ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఓన్లీ అప్ టు 1 year if deemed necessary. సో కరెంట్ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి they are planning to extend this term of CBI director by 1 year. So that is the whole background of this. So keeping that in mind, look and always remember ఇవి గుర్తుపెట్టుకోవాలి: ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ. సో ట్యాగ్ లైన్స్ ఫర్ బిగ్ దానికి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కీపింగ్ దట్ వెరీ ఇంపార్టెంట్, కీప్ దట్ ఇన్ మైండ్. కరెంట్ స్టేటస్ అన్ని చూసుకోండి ఒకసారి. ఇండస్ట్రీ, impartiality and integrity, IQ అని గుర్తుపెట్టుకోండి for CBI. So remember that. So if you get a prelims question, you can easily tick it off nicely, not an issue at all. So దీంట్లో మనం what is that we have to pull? Leadership involvement ఎందుకు? It marks the first time of Rahul Gandhi, leader of opposition, in the CBI director selection process because he is the current opposition leader. Recent meeting ఏంటంటే significant meeting on May 6th involved key figures including Prime Minister, opposition leaders and Chief Justice of India, signaling collaborative approach. So this key ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. How are all the departments linked? వాళ్ళ కలెక్టివ్ వర్క్ ఎట్లా పనిచేస్తున్న దానికి దిస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో కన్క్లూజన్ ఏంటంటే anticipated 1 year extension for CBI Director Praveen Sood reflects both legal process and political collaboration, showcasing intersection of the government and accountability of India's Central Investigative Bureau. So this example can be mentioned in your mains for collaborative approaches of all the parties of India and the departments of India. So this is not the main issue. ఇక్కడ ఇది స్టోరీ అంతే, కానీ స్టోరీలోంచి యూపీఎస్సీకి పనికొచ్చేది ఏంటిది చూసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ సిబిఐ డైరెక్టర్, వీ నీడ్ టు నో what are the powers, functions and how the selection process of a CBI director happens. So keeping that in mind, key functions ఏమున్నాయంటే leadership, he directs and manages the entire CBI agency చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఓవర్సైట్ చేస్తారు. హై ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు. పాలసీ డెవలప్మెంట్, ఏమైనా బ్యూటిఫుల్ ఆపరేషనల్ స్ట్రాటజీస్ చేయాలంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇట్స్ డన్ బై ద డైరెక్టర్. ఇంటెలిజెన్సీ కోఆర్డినేషన్ చేయాలన్నా సరే
స్టేట్ పోలీస్ అండ్ ఇంటర్నేషనల్ entities చేయాలంటే సిబిఐ డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ దే ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్. ఇది కాకుండా పవర్స్ ఏమున్నాయి? ఇన్వెస్టిగేటివ్ అథారిటీ ఉంటుంది, బికాస్ హీ హ్యాస్ టు గివ్ ది అప్రూవల్ ఫర్ దోస్ ఇన్వెస్టిగేషన్స్. అరెస్ట్ చేసే పవర్స్ ఉన్నాయి. సీరియస్ క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ కూడా చేసే పవర్స్ సిబిఐ డైరెక్టర్కి ఉంటాయి. ప్రాసిక్యూషన్ అథారిటీ అపాయింట్స్ స్పెషల్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ట్రయల్స్. హీ హాస్ దట్ అథారిటీ. రిసోర్స్, ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ రిసోర్స్ ఏమైనా డెలిగేట్ చేయాలంటే ద సిబిఐ డైరెక్టర్ హ్యాస్ ద పవర్. అండ్ ఫైనలీ పాలసీని ఎన్ఫోర్స్ చేయాలన్నా సరే, ఒక గవర్నమెంట్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాలన్నా సరే, సిబిఐ డైరెక్టర్ హ్యాస్ ద రైట్ అండ్ ద పవర్ టు ఇంప్లిమెంట్ దోస్ పర్టికులర్ ఆర్డర్స్ అండ్ పాలసీస్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పవర్స్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్. నౌ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? హౌ ఆర్ ద సెలెక్షన్స్ హ్యాపెనింగ్? ఫస్ట్ రికమెండేషన్ జరుగుతాయి, ఇనిషియేటెడ్ బై యూనియన్ హోమ్ మినిస్ట్రీ based on candidate qualifications. High level committee meetings chaired by Prime Minister includes government officials and leader of opposition. So ఈ రెండు కూడా ప్రిలిమ్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కెన్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ సిట్ ఫర్ సిబిఐ డైరెక్టర్ సెలెక్షన్ ప్రాసెస్. అది కాకుండా ఎవాల్యుయేషన్స్. క్యాండిడేట్స్ ఆర్ అసెస్డ్ ఆన్ సీనియారిటీ, ఇంటిగ్రిటీ as well as ఇన్వెస్టిగేటివ్ ఎక్స్పీరియన్స్ బట్టి they particularly select the CBI director. And appointment selected by the government for standard 2-year term. So ఇది very important, 2-year term. Very useful for prelims. And it can be extended for 1 year. So అది కూడా ఒక prelims question కింద ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. Extension possible 1 additional year upon committee recommendations only. సో ఇప్పుడు ఇది జరుగుతుంది. మిస్టర్ సూద్ గారిని ఇంకో 1 year ఎక్స్టెండ్ చేద్దాం. సో దిస్ ఇస్ హౌ ఒక పర్టికులర్ బాడీ ఇచ్చినప్పుడు, ఒక పర్టికులర్ పొజిషన్ ఇచ్చినప్పుడు దాని ఫంక్షన్స్ ఏంటి, పవర్స్ ఏంటి అని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లానే డైరెక్ట్ చేస్తారు. మనం ఇష్యూ ఒకటి చదువుతాం, కానీ ఏషియన్ కోర్ కాన్సెప్ట్ ఏంటో చూసుకోవాలి. సో విత్ దిస్ ఆల్ ద మేజర్ టాపిక్స్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ ద ఫ్యాక్ట్ షీట్. ఇవి కాకుండా మేజర్ అదర్ టాపిక్స్ ఏమున్నాయి ఈరోజు న్యూస్ పేపర్లో? లెట్స్ హ్యావ్ అ స్మాల్ గ్లాన్స్. సో ఫ్యాక్ట్ షీట్, మనం రీసెంట్గా విరింజం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ డెవలప్డ్ బై అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పార్ట్నర్షిప్ విత్ కేరళ గవర్నమెంట్. దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ పోర్ట్ డిజిటల్ ఏఐ ఎట్లా వాడాలి, డిజిటల్ డివైడ్ తగ్గించుకోవడానికి, అండ్ పోర్ట్ కెపాసిటీ పెంచి ఎక్స్పోర్ట్స్ని బాగా పెంచుకోవడానికి. డొమెస్టిక్గా మనమే పోర్ట్ తయారు చేసుకుంటే డిపెండెన్సీ ఆన్ అదర్ పోర్ట్స్ తగ్గిపోతుంది. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనము. సో హ్యావ్ అ గ్లాన్స్ అట్ దట్ వీడియో అండ్ లింక్ ఇట్ టు దిస్ పర్టికులర్. దీనివల్ల ఏమవుతుంది? ఇండియాస్ మెరిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ ఇంక్రీజ్ అ లాట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అదర్ ఫ్యాక్ట్ షీట్స్ విచ్ ఆర్ దేర్. Next, India's first semi-automated port is the Virinjam port. Features remote-controlled quay cranes and AI-powered vessels through traffic management system, which helps reduce vessel turnaround times. Vessel వెళ్ళి రావడానికి షార్టెస్ట్ రూట్స్ కనుక్కోవడానికి AI పవర్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. And it will become quicker and smarter. With less time, we can earn more money for the economy of the country. So these 2 points are majorly regarding the Virinjam International Port. Next. ఇది కాకుండా next important point for today is the Lancet study. This is a very very important thing. Lancet study ఎప్పుడు వచ్చినా సరే you are bound to get one prelims question from Lancet study. Particle matter 2.5 exposure caused approximately 30,000 deaths. Approximately 30,000 annual deaths across 10 major Indian cities, accounting for 7.2% of all deaths, with recording Mumbai 5,100, Kolkata 4,000, and Chennai 2,800. So these are the deaths which have happened because of particulate matter pollution related to the. Now cities like Cairo, which is in Egypt, Dakar, Santiago in Chile, and Bogota in Colombia are exploring cleaner public transport options. We'll already చూసి cleaner public options చూస్తున్నారు, public transport, reducing the vehicles emissions and all these things, and this has led to the increased global demand for electric vehicles కి ఎక్కువ స్కోప్ ఉంది. So the future is electric vehicles కాబట్టి India should start investing a lot in electric vehicles technology. So this is another important fact for today. This Lancet study, so prelims కి చాలా ఎక్కువ ఛాన్స్ వచ్చింది. అండ్ ఫైనలీ మన పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, ఇది ఒక కొత్త గ్రూపు. వీళ్ళందరూ మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు.
has gained unauthorized access to sensitive data from India's Military Engineering Service MES and Manohar Parrikar Institute of Defence Studies and Analysis MP. సో ఇది ఆల్రెడీ వీళ్ళు చేశారు. మొన్ననే సైబర్ టెర్రర్ ఎట్లా అయింది పాకిస్తాన్కి మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ వీళ్ళు కూడా మళ్ళీ కొత్త సైబర్ టెర్రర్ అటాక్, దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ టుడే. అండ్ ఇది కాకుండా నాన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కెన్ బి డీటైన్డ్, ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. సో మెయిన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, ఫారినర్స్ యాక్ట్ 1946 ఆఫన్ లీడింగ్ టు ఇయర్స్ ఆఫ్ కన్ఫైన్మెంట్ ఇన్ డిటెన్షన్. ఇది పెద్ద ప్రాబ్లం. అది ఎవరైనా ఫారినర్స్ని మనం డిటైన్ చేస్తే అండర్ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ డిటైన్ చేస్తాము, కానీ మనకు ఆ రైట్ ఉందా లేదా, ఇలా చేయడం వల్ల వాట్ ఆర్ ది అదర్ ఎఫెక్ట్స్ అనేది ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దేర్ ఫర్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో రాజు బాలాదాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఆల్రెడీ చేయడం జరిగింది, సిమిలర్ టు ఆస్ట్రేలియాస్ ఎన్జీవైక్యూ వర్సెస్ మినిస్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సిటిజన్ అండ్ మల్టీకల్చరల్ 2023 కేసు ఇది. సో యూ కెన్ జస్ట్ మెన్షన్ దిస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో December 31st, 2023 were declared foreigners by Assam. అస్సాంలో ఏంటంటే చాలా మంది ఫారినర్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు అస్సాంలో. సో అదొక పెద్ద ఇష్యూ. దానివల్ల ఏమవుతుందంటే అస్సాం లోకల్ పాపులేషన్ వాళ్ళ కల్చర్ బాగా హర్ట్ అవుతుందని ఒక పెద్ద సోషల్ ఇష్యూ జరగడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ మధ్యన గొడవలు ఉంటాయి. ఈ బంగ్లాదేశ్ వచ్చి రెఫ్యూజీస్ సెటిల్ అయిన వాళ్ళు హూ ఆర్ ఫారినర్స్ చాలా ఏళ్ళ నుంచి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కల్చరల్ డైవర్సిటీ పెరగడం కంటే కల్చరల్ క్లాషెస్ ఎక్కువ అవుతున్నాయి. దేర్ ఫోర్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 26 డిక్లేర్డ్ ఫారినర్స్ హ్యావ్ బీన్ డిపోర్టెడ్ సిన్స్ 2017. సో ఫారినర్ ట్రిబ్యునల్స్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 22 as well as ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ allows preventive detention as an exception to principle that deprivation of liberty should typically be connected to criminal conviction or pending trial under judicial power. So this is under article 22. ఇది మనకు ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా దిస్ హోల్ ఆర్టికల్ is all about non-citizens in India, foreigners who are staying in India. These are the major key facts from this particular topic. And final topic for today, పంజాబ్ వాళ్ళు మళ్ళీ రచ్చ స్టార్ట్ అయింది అక్కడ. Punjab Assembly passed a resolution during a special session refusing to share water with Haryana. పాకిస్తాన్ ఇండియా గొడవడుతుంటే పంజాబ్ హర్యానా కూడా గొడవడుతున్నారు వాటర్ ఇష్యూ మీద. సో క్యాబినెట్ మినిస్టర్ బరిందర్ కుమార్ గోయల్ మూవింగ్ ద రెజల్యూషన్. సో ఆ రెజల్యూషన్లో హర్యానాతో మేము వాటర్ షేర్ చేయడం అనేది అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ టుడే. సో అదొక ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ లేకుండా పంజాబ్ హర్యానా ఇష్యూ కూడా పెద్ద లొల్ అవుతుంది అది. So these are the major facts for today. So with this, we're going to conclude today's session. So majorly manaki, we have finished for today. Let's have a small quick glance. First topic we studied is Indus Waters Treaty మీద మనము ఆర్టికల్ వచ్చింది, దాని మీద కొట్టాము ఒక ఇంపార్టెంట్ సెషన్. నెక్స్ట్ WTO World Trade Disputes on Indian PLI scheme, that is Production Linked Incentive Scheme మీద ఒక చిన్న టాపిక్. నెక్స్ట్ US issues ఏంటున్నాయి. అది కాకుండా AI's dirty secret about chat, lifetime emissions of 5 cars, 10% of world's electricity by 2030, nuclear energy, small modular reactors are the future అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఫైనలీ ఇజ్రాయెల్ గాజా కాంక్వెస్ట్ మీద మనం ఒక సెషన్ చేసాం దీని మీద. సో ఇజ్రాయెల్ ప్లానింగ్ టు టేక్ ఓవర్ ద హోల్ గాజా స్ట్రిప్, అదొక పెద్ద ఇష్యూ. అండ్ ఫైనలీ వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ కెన్ బి ఆస్క్డ్, అది కూడా డిస్కస్ చేసాం. And finally, caste census, that's an important topic. Sub-categorization as well as enumeration of data. In Omrit Mida, we have discussed about this. And finally, powers of CBI director. These are the most important things. Powers and functions for choosing CBI director. And finally, we went to the selection process and we went to the fact sheet. Dantlo, Virinjam International Trade, Adani వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు 13,000 కోట్లు. And AI powered vessels, Lancet study, this is regarding పొల్యూషన్, పార్టికులేట్ మ్యాటర్ 2.5 కంటే తక్కువ ఉంది, సో ఎక్కువ ఉంది, దేర్ ఫర్ ఇట్ ఇస్ డేంజరస్, డెత్స్ హ్యావ్ ఆల్వేస్ అకర్డ్. అండ్ ఫైనలీ దిస్ గ్రూప్ పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, ఇది ఒక కొత్త గ్రూప్, వీళ్ళు మళ్ళీ సైబర్ అటాక్స్ చేశారు, కొన్ని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సైబర్ హ్యాకింగ్ జరిగింది. అండ్ ఫైనలీ నాన్ సిటిజన్స్ యాక్ట్ వాళ్ళ ఇష్యూస్ ఏంటిది, అదొక సోషల్ ఇష్యూ. అండ్ దాని మీద కేస్ స్టడీస్ రాజుబాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 22 and 21, రెండు ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ పంజాబ్ అసెంబ్లీ సేయింగ్ నో టు హర్యానా వాటర్స్, దట్ మీన్స్ వాళ్ళతో షేర్ చేయమని ఇష్యూస్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్,
We have cleared all the major topics that are important from today's Hindu newspaper. I hope all of you have understood this and majorly revise all the previous videos, connect it to the current videos, and create your own prelims as well as mains questions, and that will be very, very useful for your preparation. So take care of yourself, have a nice day, and keep yourself very, very active. Thank you very much. Bye-bye.